ఒకప్పుడు సంక్రాంతి వస్తుందంటే గ్రామాలలో పండుగదన ఉట్టిపడేలా సందడిగా ఉండేది. అయితే క్రమేపీ నాటి సంక్రాంతి సంబరాలు కనుమరుగవుతూ వస్తున్నాయి. గంగిరెద్దుల ఆటలు కనుచూపు మెరలో కనిపించడం లేదు. గాలిపటాలు రెపరెపలు మచ్చకు కూడా లేవు. ఇక పశు సంపదకు పూజలు అసలే లేవు. బతుకుదెరువు కోసం కొందరు గంగిరెద్దుల వలె ఆవులను సింగారించి వీధుల్లో తిప్పుతూ పొట్ట పోసుకుంటున్నారు. ఇక ఇళ్ల ముందు రంగురంగుల రంగవరలు అక్కడక్కడ తళుక్కువ మెరుస్తున్నాయి. పేరుతో పెట్టే గొబ్బెమ్మల జాడి లేదు. అంతేగాక హరిదాసుల కీర్తనలతో గ్రామాలు ప్రతినిధించేవి నేడు వారు రాక కూడా తగ్గింది. ఏం పేరు 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 రాముడు కోదండ రాముడు సింహారప్పన్ రాముడు అంతా మామూలు అప్పుడు లెక్క లేదా? అప్పుడులాగా ఏం లేదండి. గతంలో పండుగ అంటే ఎట్లా వేసేవాళ్ళ? పండుగంటే అంతా బాగానే చేసేవాళ్ళు. ఇప్పుడు ఏముంది, ఎక్కడికి వెళ్ళినా రూపాయలు కూడా దొరకదు. సంపాదన లేదు. గంగిరెద్దు కూడా విలువ లేదు ఇప్పుడు. లేదు. ఒకప్పుడు ఎట్లున్నది? అప్పుడంటే అందరూ చూసేవాళ్ళు. గంగిరెద్దు అంటే పండగకి వెళ్ళేది. ఇప్పుడు అంటే గంగిరెద్దు అంటే ఏదో అలాగా వచ్చేదిలే అన్నట్టు. గంగిరెద్దు అంటే విలువ లేకుండా పోయింది. మాకు ఏం లేకుండా పోయింది. ఈ సంవత్సరం అంతా మామూలు అయిపోయింది. నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వు చేసుకుని అన్నీ చూడు మరి. అందరూ నమస్కారం అండి. నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే